అందరికీ జై శ్రీరామ్. ఇప్పుడే బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 లో ఎపిసోడ్ 3 కూడా చూసేసిన. హాఫ్ చూసిన భయ్య, ఫుల్ బోర్ వచ్చింది, ఫుల్ చిరాకు వచ్చేసింది. కానీ హాఫ్ నుంచి ఎప్పుడైతే రాజకుమారి వచ్చిందో, బిగ్ బాస్ అగ్ని పరీక్షకే కాదు, బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళబోతున్న బిగ్ బాస్ హౌస్ కే రాజకుమారి దొరికేసింది భయ్య. నిజంగా తన స్టోరీ చూస్తుంటే చాలా ఇన్స్పైర్ గా అనిపించింది భయ్య. ఈ వీడియోని మాత్రం లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. చాలా ఎంటర్టైన్మెంట్ గా, చాలా కామెడీగా, చాలా మంచిగా ఉంటది. అండ్ అట్లాగే ఆదిరెడ్డి అన్న ఎట్లాగైతే బిగ్ బాస్ లో టాప్ రివ్యూర్ గా ఉన్నాడో, ఆదిరెడ్డి అన్న తర్వాత గుర్తుండాలంటే నేనే అయి ఉండాలి, కిరణ్ అయ్యే ఉండాలి అని నా టార్గెట్. దానికోసమే కష్టపడుతూనే ఉంటా, దానికోసమే ప్రయత్నిస్తూనే ఉంటా. అండ్ మన టార్గెట్ ఏంది, 10,000 సబ్స్క్రైబర్స్ కి మనం రీచ్ అవ్వాలి ఈ సీజన్ అయిపోయే లోపుకి. దానికి మీ సపోర్ట్ చాలా అవసరం భయ్య నాకు. ఖచ్చితంగా మనం ఈ రివ్యూస్ చేస్తున్నామంటే మొత్తం బట్టబయలు చేయడానికి వచ్చేసినాం కాబట్టి బట్టబయలు చేసేద్దాం, ఇంకా స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే ఎపిసోడ్ 3 స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ కంటెస్టెంట్ సృష్టి అనే అమ్మాయి వచ్చింది. అక్కడ మొదలైంది భయ్య. అసలు ఆ అమ్మాయికి ఇద్దరు జడ్జెస్ గ్రీన్ ఇస్తారని చెప్పేసి నేను అస్సలు కూడా ఎక్స్పెక్ట్ చేయలే. ఎందుకు ఎక్స్పెక్ట్ చేయలేనంటే, కామనర్, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కామనర్ అంటే ఎవరు? ఒక బ్యాడ్ స్టోరీ ఉండి, చాలా ప్రాబ్లమ్స్ ఉండి, అండ్ ఫైనాన్షియల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఉండి, ఏం చేయాలన్నా గానీ చాలా హార్డ్ వర్క్, చాలా కష్టపడుతూ ఎంత కష్టం చేసినా గానీ ఫలితం దక్కది. చాలా లోయర్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చే వాళ్ళందరూ కామనర్స్. అండ్ ఇంకోటి, హిడెన్ టాలెంట్ ఉండాలి ప్రతి ఒక్కరికని. వాళ్ళ హిడెన్ టాలెంట్ అనేది ఉంటది. అట్లా ప్రతి ఒక్కరిలో హిడెన్ టాలెంట్ ఉంటది కదా. ఆ హిడెన్ టాలెంట్ ఖచ్చితంగా చూసే ఏమన్నా కంటెస్టెంట్, జబర్దస్త్ కంటెస్టెంట్. బిగ్ బాస్ కి ఇలాంటి కంటెస్టెంట్ ఉండాలి, మస్తు ఉన్నది. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తే మాత్రం బిగ్ బాస్ టీఆర్పీ ఇట్లా లేస్తది అన్నట్టు ఉండాలి కంటెస్టెంట్ అని నాకు అనిపించింది. వాళ్ళే కామనర్స్ అనుకుంటాను. ఎందుకంటే కామనర్స్ కి ఒక మంచి అవకాశం, ఒక మంచి అవకాశం ఇచ్చింది బిగ్ బాస్ అంటే అక్కడనే బిగ్ బాస్ కి హ్యాట్సాప్ చెప్పొచ్చు. ఎందుకంటే అంత మంచి అవకాశం ఇస్తున్నది కాబట్టి. అండ్ ఆ అమ్మాయి మాత్రం, నేను ఆ అమ్మాయి గురించి ఏం తప్పుగా కూడా చెప్తలేను, ఎట్లా చెప్తలేను. ఎందుకంటే వాళ్ళు మంచిగా స్టడీడ్ ఉన్నారు. అండ్ అట్లాగే మంచి చాలా అవార్డ్స్ అయితే వచ్చినాయి. అండ్ చాలా మంచి పొజిషన్ లో కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు డిసైడ్ చేయండి. మంచిగా మాట్లాడే విధానం మంచిగా ఉన్నది, అన్ని మంచిగా ఉన్నది. సృష్టి అనే అమ్మాయికి అయితే 2 గ్రీన్లు వచ్చినాయి, ఒక రెడ్ వచ్చింది. సెకండ్ అవకాశం అయితే ఇచ్చిర్రు. బట్ నాకైతే ఆ అమ్మాయిని బిగ్ బాస్ హౌస్ లోకి పంపించేంత ఉన్నది టాలెంట్ అని నాకైతే ఏమంతా అనిపించలేదు. నా ఒపీనియన్ మాత్రం, నేను బట్టబయలు చేస్తున్నా కాబట్టి నాకైతే అనిపించలేదు. మరి మీకేమైనా అనిపించిందా? ఒకవేళ మీరు ఎపిసోడ్ కనుక చూస్తే కింద కామెంట్ అయితే చేయండి. చూడకపోయినా పర్లేదు, మన రివ్యూస్ చూస్తున్నారు కదా, మామూలుగా ఉన్నది కంటెంట్. అండ్ సెకండ్, అయ్యప్ప సాధు అని చెప్పేసి ఒక అబ్బాయి వచ్చిండు భయ్య, పంతులుగా వచ్చేసిండు. ఫస్ట్ ముగ్గురికి అండ్ శ్రీకి కానీ చిన్న ప్రసాదం లాంటిది ఏదో ఒకటి ఇచ్చిండు, అది అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ ప్యాంట్ షర్ట్ వేసుకొని వచ్చేసిండు. మరి ఇంకేమైనా కొత్తగా క్రియేట్ చేసాడేమో, ఇంకేమైనా కొత్త టాలెంట్ ఏమైనా ఉందేమో అనుకున్నా. కానీ డాన్స్ అన్నాడు. ఆ డాన్సింగ్ కూడా నిజంగా చెప్పాలంటే జడ్జెస్ చెప్పినట్టుగానే ఉంది. గెలురానికి డాన్స్ అయితే చేసిండు, కానీ అంత పర్ఫార్మెన్స్ అబ్బా ఏం చేసిండ్రా, అబ్బా మస్తు చేసిండ్రా అన్నట్టు ఎక్కడ కూడా అనిపించలేదు. నాకు కూడా కుల్ల చెప్తా, ఖచ్చితంగా ఎక్కడ కూడా అనిపించలేదు. కాబట్టి ఖచ్చితంగా బిగ్ బాస్ హౌస్ లోకి పంపించాలంటే చాలా కష్టం. అట్లున్నప్పుడు చాలా కష్టం. నువ్వు అంత కష్టపడి వీడియోస్ చేసి నువ్వు అగ్ని పరీక్ష వరకు, ఆ స్టేజ్ వరకు వచ్చినావంటే నువ్వు ఎట్లా చేసినా సరే, ఎంత కష్టపడినా సరే నీ టాలెంట్ ఏదో ప్రూవ్ చేసుకోవాలి. అంటే పంతులుగా ఉండి ఇవన్నీ చేస్తూ, డాన్స్ చేస్తూ, ఇవన్నీ కష్టపడుతూ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిందంటే తన స్టోరీ కూడా కొందరైనా కనీసం ఇన్స్పైర్ గా తీసుకుంటారని చెప్పేసి ఒక ఆలోచన ఉండే. ఆ ఆలోచన నాకు కనిపించింది. ఆ ఆలోచనతోనే ముందడుగు వేసిండు, కానీ వచ్చిండు. కానీ ఆ స్టేజ్ మీద అంత అనిపించలేదు కాబట్టి రిజెక్ట్ చేసిర్రు, అయిపోయింది. అండ్ ఇప్పుడు అక్కడ వరకు చూస్తున్నాం, మంచిగా ఉన్నది. కానీ అంత ఇంట్రెస్టింగ్ అనిపించలే. బిగ్ బాస్ ఎపిసోడ్ 3 చూస్తుంటే అంత ఇంట్రెస్టింగ్ అనిపించలే. ఈ అమ్మాయి ఏం చూస్తున్నాం రాబాయ్, ఏం షో రాబాయ్ ఇది, అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నా అన్నట్టుగా అనిపించింది అప్పటి వరకు. కానీ దాని తర్వాత వచ్చింది చూడు భయ్య, రాజకుమారి. ఈ కంటెస్టెంట్ గురించి మీరు వెయిట్ చేస్తారని చెప్పేసి నాకు కూడా తెలుసు. ఎందుకంటే మామూలు కంటెస్టెంట్ కాదు భయ్య. అండ్ ఇంకో బాండ్ పేపర్ కూడా రాసేసి పెట్టుకున్న ఆల్రెడీ, ఇంకంతే. ఎందుకనంటే
బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళే ఫస్ట్ కంటెస్టెంట్ నేను ఎక్స్పెక్ట్ చేసింది, నేను ప్రెడిక్షన్ చేసింది, మనకు అలవాటే కదా ప్రెడిక్ట్ చేయడం. నేను ప్రెడిక్ట్ చేసింది ఫస్ట్ సింగర్ ఝాన్సీ అండ్ సెకండ్ ఇప్పుడు రాజకుమారి. ఎందుకంటే మామూలు స్టోరీ కాదు భయ్య. ఒక అమ్మాయి ముగ్గురు పిల్లల్ని పెట్టుకొని హస్బెండ్ సపోర్ట్ లేకున్నా సరే, ఫ్యామిలీ సపోర్ట్ లేకున్నా సరే, పేరెంట్స్ సపోర్ట్ లేకున్నా సరే అంత అంత మంచిగా మాట్లాడుతూ అంత మంచి క్యారెక్టర్ పెట్టుకొని, అండ్ ఇంకోటి ఏంటంటే చూడడానికి మన లుక్స్ ఎట్లా ఉన్నా, మన పర్సనాలిటీ ఎట్లా ఉన్నా, మనం నల్లగా ఉన్నామా తెల్లగా ఉన్నామా ఇదంతా మన్ను మశానం భయ్య. అది కాదు టాలెంట్ అంటే. టాలెంట్ అంటే మనలో ఒకటి స్పెషల్ గా కనిపించేది, మనం మాట్లాడే విధానం కానీ, మనం కష్టపడే తత్వం కానీ, మన క్యారెక్టర్ కానీ, ఒకరికి మోసం చేయాలి అనే ఆలోచన ఉండదు చూడు, అలాంటి క్యారెక్టర్ రాజకుమారిది. ఖచ్చితంగా చాలా కష్టపడుతూ హస్బెండ్ సపోర్ట్ లేకపోయినా సరే కానీ పిల్లల్ని అంత మంచిగా చూస్తూ అంత అంటే ఒక మంచి పొజిషన్ లో ఉంచాలని చెప్పేసి ఆమెకున్న ఆ ఆలోచన. ఈ సొసైటీలో సింగిల్ ఉమెన్ గా పిల్లల్ని చూసుకోవాలంటే చాలా కష్టం భయ్య. ఎవరెవరో ఎన్నెన్నో మాటలు అంటారు. అండ్ ఇంకోటి వాళ్ళ హస్బెండ్ సపోర్ట్ కూడా లేదని అంటే ఒకసారి ఆమె సిచ్యువేషన్ చూడండి ఎట్లున్నదో. అండ్ యాక్సిడెంట్ కూడా అయ్యిందంట. యాక్సిడెంట్ లో అప్పుడున్న ప్రయాణంలో నిజంగా ఎన్నో బాధలు పడి ఉంటది, ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉంటది, ఎన్నో చేసి ఉంటది. అండ్ ఇంకోటి బిందు మాధవి పేపర్ మీద హస్బెండ్ అని రాసి ఆ పేపర్ చించేసుకుంటా చెప్పమంటది. అంటే వాళ్ళ నుంచి ఏమన్నా నువ్వు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏందో చెప్పమంటది. కానీ మస్తు చెప్పింది భయ్య, ఎక్కడ కూడా తడబడలేదు, ఎక్కడ కూడా నువ్వు మంచిగా చేస్తలేవమ్మా, నువ్వు చెప్తలేవమ్మా, ఏదో ప్రిపేర్ అయ్యి వచ్చినావు ఇక్కడ ఏదో చెప్పాలి అని అన్నట్టుగా ఒక్క సెకండ్ కూడా కనిపించలేదు భయ్య. అంత మంచిగా చెప్పింది, అంత మంచిగా మాట్లాడేది, అంత మంచి బ్యూటిఫుల్ స్టోరీ ఉంది. కాబట్టి ఈ స్టోరీని అందరికి పరిచయం చేయాలి అనే ఆలోచన వాళ్ళకు కూడా వచ్చింది. జడ్జెస్ కి మన అందరూ కూడా కనిపించింది, నాకు కూడా కనిపించింది, చెప్పేస్తున్నా అంతే. ఖచ్చితంగా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళే సెకండ్ కామనర్ రాజకుమారి. అండ్ నెక్స్ట్ వచ్చేసింది హైదరాబాద్ నుంచి లయ. పాపం ఆ అమ్మాయి చూడడానికి ఇంతే ఉంటది, 24 years అంట, చూడడానికి ఇంతే ఉంటది. కొంతమంది ఉంటారు కదా పిట్టకి ఇంతైనా కూత ఘనం అంటే ఇంత అన్నట్టుగా, చూడడానికి ఇంతే ఉన్నా అసలు ఎవ్వరం కూడా ఎక్స్పెక్ట్ చేయం అంత మంచిగా మాట్లాడుతున్నది. అంటే ఇక దేవుడు కొన్ని 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 ఇయ్యకున్న వాళ్ళలో మంచి మంచి టాలెంట్స్ ఇస్తుంటాడు. అలాంటి టాలెంట్ ఈ అమ్మాయికి అయితే ఉన్నది భయ్య. చాలా మంచిగా మాట్లాడుతున్నది. అసలు స్టేజ్ ఫియర్ కూడా గింత కూడా కనిపించలే నాకు. వాళ్ళందరికీ సెటైర్లు వేసుకుంటా, అందరితో మంచిగా మాట్లాడుకుంటా, చాలా హుషారుగా అట్లా ఇట్లా కనిపించింది, మంచిగా ఉన్నది, పర్లేదు. కానీ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళి వాళ్ళందరితోటి ఫిజికల్ గా ఎందుకంటే ఫిజికల్ పోటీలు ఉంటాయి దాంట్లో, కాబట్టి ఫిజికల్ గా కూడా చాలా స్ట్రెంగ్త్ ఉండాలి, మంచి మంచి గేమ్స్ ఉంటాయి. అవన్నీ కూడా నువ్వు చెయ్యాలి అని అంటే ఇంత ఉన్న అమ్మాయికి చాలా కష్టం అయిపోతుంది. నాకు అనిపిస్తున్నది, నా ఒపీనియన్ అది కాబట్టి చెప్తున్నా. మరి మీకేమనిపిస్తుందో నాకే తెలియదు. కానీ ఆ అమ్మాయికి కొంచెం వేరే వేరే గేమ్స్ అయితే ఆడుతుండొచ్చు, కానీ బిగ్ బాస్ అంటే అంత ఈజీ కాదు భయ్య. అక్కడ వెళ్ళి గేమ్స్ ఆడాలి, అక్కడ పోయి మెంటల్ స్ట్రెంగ్త్ చాలా ఉండాలి. మెంటల్ స్ట్రెంగ్త్, మాట్లాడే విధానం మంచిగా ఉండాలి. మన కోపం వచ్చిన కొన్ని సార్లు కోపాన్ని కూడా తట్టుకొని మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకనంటే మనం ఒక్కొక్కసారి హ్యాంగర్ ఇష్యూస్ ఉంటాయి. ఒక మినీ సొసైటీలో ఉన్నందరూ మన మీద పడిపోతూ ఉంటే, ఉన్నందరూ మన మీద టార్గెట్ చేస్తూ ఉంటే, మనం అప్పుడు మన స్ట్రెంగ్త్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంటే అప్పుడు నీకు విన్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నీ క్యారెక్టర్ ఏందో అప్పుడు నువ్వు చూపించాలి. అదే బిగ్ బాస్ అంటే ఏంది, ఏం లేదు, సింపుల్ భయ్య. నీ క్యారెక్టర్ ఏంది, నువ్వేంది, నువ్వు ఎట్లుంటావో అట్లా ఆడుంటే సింపుల్ గా గెలిచేస్తావు అంతే. ఆ క్యారెక్టర్ జనాలకి మాకు నచ్చితే ఓట్లు ఇస్తాం, గెలిపిస్తాం, నచ్చకపోతే అక్కడనే ఉంటాం, ఇంకా అంతే అది. అండ్ ఇక తర్వాత వచ్చిన పర్సన్స్ గురించి ఏదో చిన్న చిన్న గ్లిమ్స్ లెక్క అట్లా ఇచ్చేసారు, అయిపోయింది. ఎవరి నుంచి అంత మంచి టాలెంట్ ఉంది వీళ్ళని తీసుకురావాలి బిగ్ బాస్ కి అన్నట్టుగా అయితే ఎక్కడ కూడా అనిపించలేదు. అండ్ ఎపిసోడ్ 3లో జరిగిన కంటెస్టెంట్స్ గురించి అయితే మొత్తం ఇదే భయ్య, ఏం లేదు, సింపుల్ ఇంతే. అండ్ ఇంకోటి భయ్య, నేను ఇంత కష్టపడుకుంటా ఇంత వీడియోస్ మీకు ప్రతి ఒక్కరు కూడా అప్డేట్ లో ఇస్తున్నా, మన నుంచి మొత్తం బట్టబయలు చేస్తున్నాం అంటే కుల్ల 100% జెన్యున్ గా ఉంటది. బయాసుడ్ అసలు ఏముండదు. ఒకరి గురించి చెప్పడం, ఒకరి గురించి సోది పెట్టడం మనకేం అవసరం భయ్య. వాని గురించి వీని గురించి సోది పెట్టడం మనకు అస్సలకి అవసరం కూడా లేదు. మనం ఎట్లా ఉంటే అట్లా, ఏది అనిపిస్తే అది ఖచ్చితంగా చెప్తాము. అటు మంచోడు అయితే మంచిగా అని చెప్తాం, మంచి చేస్తే మంచి అని చెప్తాం, చెడు చేస్తే చెడు అని చెప్తాం. అట్లా చేయకపోతే అట్లా ఎందుకు చేయలేడు, ఇట్లా చేయదు అని చెప్పి చెప్తాం, అంతే ఇంకా. అండ్ ఇదైతే ఎపిసోడ్ 3 రివ్యూ.
10,000 సబ్స్క్రైబర్స్కి మనం రీచ్ కావాలంటే మీ సపోర్ట్ నాకు చాలా అవసరం, కాబట్టి మీరు సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి, చేయించండి కూడా. అండ్ థ్యాంక్ యూ.